నమస్తే అన్న అందరికీ నమస్కారం. భారతదేశం దెబ్బకు మనం చూసుకుంటే పాకిస్తాన్ విలవిల్లాడుతూ ఉంటే పాకిస్తాన్కు సపోర్ట్ ఇచ్చిన తుర్కీ దేశం ఏదైతే ఉందో విలవిల్లాడుతూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే భారతీయులందరూ పర్యాటకులుగా ప్రతి ఏటా మనం చూసుకుంటే వేల మంది అయితే టర్కీ దేశానికి వెళుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం అందరూ టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు. భారత్ పాక్ యుద్ధ సమయంలో దాయాదికి మద్దతుగా నిలిచిన టర్కీ దేశానికి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఈ క్రమంలో తమ దేశానికి వచ్చి పర్యాటకాన్ని ఎంజాయ్ చేయాలంటూ భారతీయులను వేడుకుంటూ ఉంది. అక్కడ ఎలాంటి భయాందోళన పరిస్థితులు లేవని స్వేచ్ఛగా తిరగొచ్చంటూ ఆహ్వానిస్తూ ఉంది. అయితే ఇదంతా పాక్ సపోర్ట్ చేయకముందు ఉండాల్సిందని చెప్పేసి భారతీయులు అక్కడికి వచ్చేది లేదని చెప్పి నెటిజన్లు అయితే ఫైర్ అవుతూ ఉన్నారు. పాక్ మద్దతిస్తామన్న తుర్కీకి భారత పర్యాటకులు షాకిస్తూ ఉన్నారు. తుర్కీయే అజర్బైజాన్ కు వెళ్లాలనుకునే వారిలో 50% మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నట్లు ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ జ్యోతి మాయల్ గారు వెల్లడించారు. పర్యాటకంగా తుర్కీ దేశానికి మన దేశం నుంచి గత ఏడాది 400 కోట్ల రూపాయలు పొందింది. వాళ్ళు పాక్ పంచన చేరడం మన దేశ మనోభావాలు దెబ్బతిన్నాయన్నమాట. దీంతో ఏజెంట్స్ కూడా ఆ దేశాలకు సేవలు నిలిపివేస్తూ ఉన్నారు. ఒక భారతదేశం నుంచి 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం పొందుతూ ఉన్న టర్కీ దేశం ఏదైతే ఉందో పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చి భారతదేశాన్ని దెబ్బ కొట్టాలని చూసింది. మన డబ్బుతో బతుకుతూ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో మనపైనే తిరిగి దాడి చేయాలని, మనలో నాశనం చేయాలని చూస్తూ ఉన్నాయి. కాబట్టి టర్కీ దేశం మరియు అజర్బైజాన్ దేశాలకు ఎవ్వరూ వెళ్ళొద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.